అయితే మీ మ్యారేజ్ గురించి ఎవరో ఇంతకుముందు ఒకటి అడిగితే నేను చూశాను. అది ఒక ఆర్గానిక్ కనెక్షన్ అలా అయిపోయిందని చెప్పి. నాకు కూడా అలా చెప్పొద్దు. నేను అడిగేది ఏంటంటే ఒక మనిషి మనం ఒక మైండ్ సెట్‌లో ఉన్నాం కంప్లీట్‌గా. బట్ ఒక మనిషి మన అటెన్షన్‌ని గ్రాబ్ చేసి, మనం అతను నచ్చి, అతనితో ఒక బిగ్ స్టెప్ మ్యారేజ్ అనే ఒక బిగ్ స్టెప్‌లోకి వెడ్‌లాక్‌లోకి ఎంటర్ అవుతున్నాం అంటే చాలా జరిగి ఉంటది. అంటే యాక్చువల్‌గా ఒక ప్రాసెస్ ఆఫ్ ఇది జరిగి ఉంటది కదా! సో ఏంటిది అది? అంతా ఎలా మీ ఇద్దరి మధ్యన ఏం కుదిరింది? ఏం అంతగా అంటే లవ్ జరిగింది. లవ్ వచ్చేసింది. ఒప్పుకున్నాము. అండ్ ఏమండి సినిమాలో జరిగినట్టు లవ్ ఎలా పుట్టిందంటే నాకు తెలీదు అనొద్దు. బట్ ఏదో తెలీదనేది కాదండి. ఒక మనిషిలో వచ్చి వాట్ ఈస్ లవ్ అండ్ ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ కంపానియన్‌షిప్. దట్ పర్సన్ షుడ్ బి ఏబుల్ టు రెస్పెక్ట్ వాట్ యువర్ లైఫ్ ఇస్ అండ్ హీ రెస్పెక్ట్స్ మై లైఫ్. ఇప్పుడు ఏమంటే ఎక్కడ వచ్చి నువ్వు సినిమా చేసేది ఆపుకొని ఇంట్లో కూర్చో, సినిమా చేయదు, నువ్వు సినిమా యాక్టర్స్ ఇవన్నీ ఎక్కడికి చెప్పలేదు. అంటే ఇన్ఫాక్ట్ ఈస్ వెరీ ప్రౌడ్. ఆయన షూటింగ్ వస్తే ఆయన కొత్తగా అన్ని షూటింగ్ అన్ని చూసుకుని అంత సంతోషంగా ఉంటారు ఆయన. మీతో పాటు షూటింగ్ హీ కమ్స్. సో హీ జస్ట్ ఎంజాయ్స్, హీ సెలబ్రేట్స్ మీ. He puts me first. So things like that are qualities that you look for when I want to share my life with you. So that is what worked with both of us. I support him, he supports me. బట్ బిఫోర్ దట్ ఒకటి ఉంటది కదా, ఒక మనిషిని నేను కనెక్ట్ అవ్వాలంటే ఒకటి ఉంటది కదా. నేను ఇప్పుడు చూడంగానే ప్రతి ఒక్కరికి వెళ్ళి కనెక్ట్ అంటే ప్రతి వాళ్ళ దగ్గర అడిగిపోయి ఎందుకు లవ్ చేసని చెప్తే ఎవరు చెప్పలేదు కదా. ఎందుకంటే ఏదో కనెక్షన్ వస్తుంది, ఒక అట్రాక్షన్ వస్తుంది. ఏది గేమ్ అని చెప్పగలను, దానికి పేరేం లేదు. ఇప్పుడు వరకు అది చేస్తుంటే ఎప్పుడో అందరూ ఎక్కడో అది ఫార్ములా లాగా చేసేసుకొని కరెక్ట్ మనిషిని లవ్ చేస్తారు. అది తెలియలేదు, ఏమో కనెక్షన్ వచ్చింది. ఇట్ హ్యాపెన్స్ అంతే. యాక్చువల్లీ మీ వర్క్ గురించి మాకు క్లారిటీ ఉంది. ఆయన వర్క్ ఏంటండి మాకు అర్థం కావట్లేదు. గ్యాలరిస్ట్ అంటే వాట్ ఈస్ దట్? గ్యాలరిస్ట్ అంటే యాక్చువల్గా వచ్చి వాళ్ళు ఇప్పుడు మీరు ఎంఎఫ్ హుసేన్ వీళ్ళంతా ఉన్నారు కదా, ఆర్టిస్ట్. సో వాళ్ళ ఆర్ట్ ని అమ్మే వాళ్ళు వచ్చి గ్యాలరిస్ట్. సో పెద్ద పెద్ద మాస్టర్స్ అని ఉన్నారు. రజా సాబ్ ఉన్నారు, ఎంఎఫ్ హుసేన్ ఉన్నారు, అలాంటి చాలా రవి బర్వార్ అంత పెద్దగా ఉండే వాళ్ళ ఆర్టిస్ట్ అన్ని వాళ్ళ పెయింటింగ్ లో వచ్చి వీళ్ళు అమ్ముతారు కొనుక్కుంటారు. సో ఈయనేస్తారా? లేదు, ఆయన లేదు. బట్ ఆయన టాటూస్ అన్ని కూడా ఏంటి రకరకాల మీనింగ్స్ ఉన్నట్టు ఉన్నాయి. ఆయన అది నేను కూడా ఇంకా పూర్తిగా నాకు తెలీదు, ఇంకా టైం పడుతుంది నాకు తెలిసేకి ఏమేమి టాటూ ఏదేదని. ఇంకా అంటే మీరు ఏదో మొన్న ఆయిల్ పెడితే అయ్యి కనిపించారు, అప్పుడు అడగరా? అంటే ఆయన టాటూ ఆల్రెడీ ఇప్పుడు ఆర్డర్ వేసేసారు. ఇప్పుడు దానికి అడుగుని ఏం ప్రయోజనం కాదు. అంటే మీనింగ్ ఏంటి? చాలా ఉంది, ఇంకా టైం లైఫ్ ఉంది. కాదు, మీ టాటూ వేయించుకుంటే ఎక్కడైనా స్పేస్ ఉందా ఆయనకి? నా పేరు మొత్తంగా ఆయన వేసుకున్నారు. సో వేసేసుకున్నారు ఆల్రెడీ, మాకు కనిపించింది దాంట్లో. అయితే ఒక్క క్వశ్చన్ నేను అడగాలనుకుంటే మీరు దాన్ని చెప్తారో చెప్పరో నాకు తెలియదు. బట్ కాకపోతే స్ట్రైట్ ఫార్వర్డ్గా ఒక్క క్వశ్చన్ అడుగుతాను. రకరకాలుగా అంటే అంటే సోషల్ మీడియాలో ఎలా ఉంటుందంటే సినిమాల్లో పనిచేసే వాళ్ళు వీళ్ళంటే రకరకాల స్టఫ్ కింద ఫీల్ అవుతుంటారు. వాళ్ళు మీ గురించి రాయడం ఏంటంటే, నికోలై గురించి రాయడం ఏంటంటే ఈ సంథింగ్ ఇంతకుముందు ఆల్రెడీ పెళ్ళి అయింది, రకరకాలుగా ఇలా రాస్తున్నారు కదా. అవి మీ దాకా వస్తాయి అలాంటివి? ఏముంది ముందు పెళ్ళంటే దాంట్లో ఏముంది? వచ్చిందా మీ దగ్గర? వచ్చిందంటే ఏముంది, అట్లా ట్రూత్ కదా చెప్తున్నారు కదా, దాంట్లో ఏమో ఫీల్ అయ్యేది ఏముంది. మాకు తెలియదు ఎలా అయిపోయిందంటే ఈ రోజుల్లో ఏది నమ్మాలి ఏది నమ్మకూడదు అనేది కూడా అర్థం కావట్లా. ఎందుకంటే స్టాండర్డ్ మీడియా రాయదు. ఆన్సర్ టు ఆల్ దట్ ఇస్ ఇట్స్ మైండ్ యువర్ ఓన్ బిజినెస్ అని చెప్తాను అంతే. అదే ఎందుకంటే బికాజ్ మీ లైఫ్ లో పోయి మీ వైఫ్ మీ హస్బెండ్ మకాన్ ఫస్ట్ చూసుకోండి, దాని తర్వాత వచ్చి నా దగ్గర చెప్పండి. అందరూ వచ్చి ఐశ్వర్య పెట్టుకోలేదు ఇంట్లో, ఓకేనా? అందరూ బ్రాడ్ పెట్టలేదు ఇంట్లో. ఫస్ట్ మీ మకాన్ మీరు చూసుకోండి ఫస్ట్, దాని తర్వాత నా దగ్గర అని చెప్పేసారు. సో ఐ డోంట్ హ్యావ్ అ ప్రాబ్లమ్ విత్ వాట్ యూ థింక్ ఆర్ వాట్ యూ డోంట్ థింక్ ఇస్ నాట్ అట్ ఆల్ మై కన్సర్న్. నేను కమెంట్స్ కూడా నేను చూసలేదు. ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ అట్ ఆల్. నేను అడగడానికి ఒకే ఒక రీజన్ ఉంది ఏంటంటే ఈ రోజుల్లో ఎలా అయిపోయిందంటే ఏది కరెక్టో ఇప్పుడు, ఎందుకంటే మీరు అనుకున్నప్పుడు ఏదైతే మీడియా ఒక క్రెడిబిలిటీ ఉన్న మీడియా ఉంది రాయదు, ఎవడో సోషల్ మీడియాలో పెడతారు, అది రైటో తప్పో తెలియదు. దాని గురించి నాకు అనిపించి అడిగాను తప్ప. Because I don't even pay attention to all this. It doesn't even bother me. Because you're not living my life, I am not living your life. I know what I'm living for. కొన్ని మంది చెప్పారు వచ్చి అయ్యో మీ డబ్బుల కోసం పెళ్లి చేసుకోండి, డబ్బులు నా దగ్గర కూడా ఉందండి. సో ఆయన దగ్గర తీసుకోవాలని అవసరం లేదు. అవును. సో ఇట్స్ స్టూపిడిటీ. వాళ్ళ లైఫ్ లో వాళ్ళ పాపం వాళ్ళ డిప్రెషన్ లో ఏదో వాళ్ళు రాసుకుంటారు, మీరు రాసుకోండి మీ ఇష్టం. ఏదో ఒకటి మీకు పని లేదు పాపం, మనకు పని ఉంది. వరు శరత్ కుమార్ అంటే ప్రిన్సెస్, అదే రాసిన వాళ్ళకి తెలిసి ఉండకపోవచ్చు, మైట్ బి. మీరు ప్రిన్సెస్ బేసిక్, ఎందుకంటే మీ ఫాదర్ ఈజ్ ఇన్ ద మూవీస్, మీరు ఉన్నారు సంపాదించుకుంటున్నారు, ఇంకా ఒకళ్ళ మీద ఆధారపడే బతకాల్సినంత ఇది మీకు లేదు యాక్చువల్గా.